నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తెనాలిలో శోభాయమానంగా జరిగిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ శోభాయాత్రను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువకులు తెనాలి పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి మహోత్సవాలు పలు దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు అర్చనలు పెద్ద సంఖ్యలో శ్రీ హనుమాన్ని దర్శించుకున్న భక్తజనం తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 8-10 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని పరిశీలించిన చైర్పర్సన్ తెనాలిలోని 40 వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ పనులు పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. దీనిలో భాగంగా 8-10 వార్డుల్లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను ఆమె పరిశీలించారు. పట్టణంలోని 8-10 వార్డుల్లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలం నాటికి పట్టణంలో ఉన్న డ్రైన్స్ అన్ని మురుగునీరు పారుదలకు ఎటువంటి అడ్డంకి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతిరోజు జరిగే శానిటేషన్ కాకుండా స్పెషల్గా శానిటేషన్ డ్రైవ్ పెట్టి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున 8-10 వార్డులకు రావడం జరిగింది శానిటేషన్ అనేది. ప్రధానంగా ఈ కాలువల మురుగు అనేది పిచ్చి మొక్కలు వల్ల మనిషి లేదా వేస్ట్ వ్యర్థాలు కవర్లు బాటిల్స్ చిన్న కవర్ అడ్డం పడినా కూడా అక్కడ వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించుకొని ఇలా వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ చెట్లు అనేది కొమ్మలు తీపిస్తూ జరుగుతుంది. అలానే ఈ వార్డులోకి రావగానే ఖాళీ స్థలాల్లో బాగా చెట్లు పెరిగిపోయినాయండి, మా ఇంట్లో పాములు వస్తున్నాయని చెప్పడం జరిగింది. వెంటనే నేను జేసీపీని పిలిపించి ఆ స్థలాలు గల వాళ్ళు ఎవరనేది ఇంతవరకు మాకు తెలియలేదు. అందుకని జేసీపీని బట్టి దాన్ని స్థలం క్లీన్ చేపిస్తూ జరుగుతుంది. అలానే ప్రజలకు కూడా ఆ వేస్ట్ ఖాళీ అయితే ఏదైతే ఉందో వేస్ట్ వ్యర్థాలని తీసుకొచ్చి అక్కడ వేస్తున్నారు. ఆ జనాల్లో మార్పు అనేది అదేనండి. ప్రధానంగా మేము వచ్చిన కానీ చెప్తున్నాం డస్ట్బిన్ రూపంలో అందించండి అని. కూడా ప్రజల్లో అవగాహన వస్తేనే మన శానిటేషన్ కూడా మెరుగుపడుద్ది. ఇప్పుడు ఆ వేస్ట్ వ్యర్థాలు అక్కడ వేస్తున్నారు, దానివల్ల పాములు కానివ్వండి, దోమలు, పురుగులు అలాంటి వ్యర్థాలు అలా వేయటాన వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మాకు శానిటేషన్ మెరుగుపడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరిగాయి. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవంతో పాటు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ ఉత్సవాలు జరిగాయి. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉదయం పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి. సాయంత్రం విశ్వక్సేన పూజ, లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణంలో 108 సార్లు చాలీసా పారాయణం చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయటం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనే భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మద్దు హరీష్, పలువురు సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వేంచేసినటువంటి సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవంలో భాగంగా ఈ రోజున శ్రీ స్వామివారికి విశేష అభిషేకములు మరియు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అదేవిధంగా ఈరోజు పండుగ సందర్భంగా భక్తులందరూ కూడా విరివిగా దేవాలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వీరందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు నుంచి 31వ తారీఖు 1వ తారీఖు పూర్ణాహితితో విశేషమైన పూజా ప్రతిరోజు
వివిధ ఫల పుష్పములతో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా 8 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం పూట స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు జరుగుతాయి. సామూహికంగా సింధూరార్చన కార్యక్రమం జరుగుతుంది. 30వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణోత్సవాలతో పాటు 1వ తేదీన పూర్ణాహుతి ముంజల సేవ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలోనే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తనం ఆధ్వర్యంలో భోజన వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇక చాలీసా పారాయణ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకొని తెనాలి పట్టణంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. సుల్తానాబాద్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుండి చేపట్టిన శోభాయాత్రని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వామివారికి పూజలు చేసి ప్రారంభించారు. శ్రీ హనుమత్ జయంతిని తెనాలి పట్టణంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం వేళలో స్వామివారు కొలువుదీరిన దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం శ్రీ హనుమత్ జయంతి రోజున చేపట్టే మోటార్ బైకులతో శోభాయాత్ర కార్యక్రమాన్ని స్థానిక సుల్తానాబాద్లోని శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుండి శోభాయాత్రను ప్రారంభించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీ ఆంజనేయ స్వామివారిని ఉంచి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జై హనుమాన్ కి జై అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర సుల్తానాబాద్ నుండి చెంచుపేట రైల్వే స్టేషన్, ప్రకాశం రోడ్డు, రజక చెరువు, గాంధీ చౌక్, బోస్ రోడ్ మీదుగా చిట్టి ఆంజనేయ స్వామి గుడి వరకు శోభాయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబైన రాధిక, మద్దాలి శేషాచలం, గుంటూరు కోటేశ్వరరావు, కాళిదాసు వెంకటేశ్వరరావు, పాటిబండ్ల రామకృష్ణ, అడప సంపత్ రాయుడు తదితర పట్టణ ప్రముఖులు పాల్గొనగా ఈ శోభాయాత్రని కొల్ల గురునాథ గుప్తా, కొడాలి క్రాంతి, వేమ సురేష్ బాబు, పెదలంక వెంకటేశ్వరరావు, బోడపాటి ఆదిత్య, గాది హనుమరెడ్డి, కరుంపుర్లపూడి సుబ్రహ్మణ్యం, మందికంటి రామాంజనేయులు, జ్యోతి బాబులు పర్యవేక్షించారు. ముందుగా తెనాలి పట్టణం ప్రజలందరికీ ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజున ప్రతి సంవత్సరం ఇది 4వ సంవత్సరంగా అంగరంగ వైభాగంగా జరుగుతుంది. దానికి అందరూ మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు, అలానే కార్యకర్తలు, అలానే మన కౌన్సిలర్స్ అందరూ పాల్గొన్నారు. తెనాలి పట్టణం ప్రజలందరికీ మళ్ళీ శ్రీరామ హనుమాన్ జయంతి. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే తెనాలిలో హనుమాన్ శోభాయాత్ర పేరిట హనుమాన్ శోభాయాత్ర కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని మనం నగరంలోని వీధులలో శోభాయమయంగా జరుపుకుంటూ ఉన్నాము. దానికి ముందుగా ఆ కమిటీ వారిని అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా యావత్ హిందూ సమాజాన్ని ఈ శోభాయాత్రలో పాల్గొనడం ద్వారా హిందూ ఐక్యతను, హిందూ శక్తిని ప్రపంచానికి లేదా అందరికీ తెలియజేసే విధంగా ఈ యాత్ర జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ బంధువులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. రావణాసురుడి మీద లంక మీద సర్జికల్ స్ట్రైక్ చేసి తిరిగి వచ్చి విజయోత్సాహంతో పాల్గొన్నటువంటి హనుమత్ జయంతి ఈరోజు మనకి. హనుమత్ జయంతి అంటే హనుమంతుల వారి పుట్టినరోజు మాత్రమే కాదు, లంక మీద దాడి చేసి విజయోత్సాహం జరుపుకున్నటువంటి హనుమంతుల వారి విజయ సభ ఇది. విజయ విహారం చేసినటువంటి ఒక శోభాయాత్ర ఇది. ఈరోజు తెనాలిలో అత్యంత వైభవంగా జరిగే ఈ హనుమాన్ జయంతి ర్యాలీ 4వ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వేమ సురేష్ గారి నాయకత్వం వహించి అందరినీ కూడా ముందుకు నడిపించిన ఘనత ఆయనదేను. ఈ కార్యక్రమం హిందువుల యొక్క ఐక్యతని, దేశ సమగ్రతని అన్ని కూడా ప్రకటిస్తుందని ఆశిస్తున్నాం. స్థానిక మారిస్పేట్లో వెంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానం రామభక్త అప్పలస్వామి గుడిలో వెంచేసి ఉన్న వీరాంజనేయ స్వామివారి జయంతోత్సవాలు వైభవంగా జరిగాయి.
ప్రాతకాల అర్చన, ఆకుపూజ, వడమాల మరియు అప్పలమాల సమర్పించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. స్థానిక మారిస్పేట్లోని అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారికి నిర్వహించిన విశేష కార్యక్రమాలలో భాగంగా భక్తుల చేత పంచామృత అభిషేకం, డ్రై ఫ్రూట్స్, పళ్ళ రసాలతో అభిషేకము, తమలపాకులతో సహస్రనామావళి పూజ మరియు మామిడి పండ్లతో అష్టోత్తరం, ఎంతో విశేషమైన మన్యసూక్తం హోమం జరిపించినట్లు ఆలయ ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి, లంకా శివాంజనేయ ప్రసాద్ పర్యవేక్షించగా విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ కార్యక్రమాలను జరిపించారు. స్థానిక భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్త మహాశయులందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలండి. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం ప్రాతకాల అర్చన, స్వామివారికి పంచామృతాలతో, డ్రై ఫ్రూట్స్తో, పళ్ళరసాలతో అభిషేకం చేయడం జరిగిందండి. అలాగే తమలపాకులతో సహస్రనామ అర్చన, మామిడి పళ్ళతో అష్టోత్తరం చేస్తున్నామండి. తదుపరి లోక కళ్యాణార్థం మన్యసూక్త హోమం కూడా చేస్తున్నామండి. భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని మనవి. అలాగే మరీ ముఖ్యంగా సాయంత్రం జరగబో హనుమాన్ శోభాయాత్రని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని, ఆ శ్రీరామచంద్రుని కటాక్షం అందరూ ఆశీర్వాదం పొందాలని మనసారా కోరుకుంటున్నాను. జిల్లా స్థాయిలో తెనాలి మండలంలో క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను నిర్వహిస్తున్నట్లు స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ ఏ అంజిరెడ్డి తెలిపారు. ఈ పోటీలు కోచ్ మాలిక్ పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పారు. తెనాలి మండలంలో స్పందన ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను పోటీలను జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ డైరెక్టర్ అంజిరెడ్డి తెలిపారు. స్పందన జ్ఞాపకార్థం ఈ పోటీలు జరుగుతాయని చెప్పారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ పోటీలు 15 రోజుల పాటు జరుగుతాయని, చివరి రోజు బహుమతులను ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూర్తి, నాగిశెట్టి సాయి చరణ్, హరిదాస్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరి క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక పోటీలు మరి తెనాల్లో నిర్వహించడం, మరి ఈ కార్యక్రమాన్ని స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు నిర్వహించడం, అదేవిధంగా స్వర్గీయస్తులైనటువంటి స్పందన మెమోరియల్ మరి చెస్, అదేవిధంగా క్రికెట్ టోర్నమెంటు మరి వచ్చే వారం నుంచి నిర్వహించడానికి మరి ఈరోజు అందుకుగాను పోస్టర్స్ని ఈరోజు మనోహర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పందన ఫౌండేషన్ డైరెక్టర్ గారు అంజిరెడ్డి గారు రావడం జరిగింది. అదేవిధంగా స్పందన ఫౌండేషన్ మెంబర్స్ అయినటువంటి మూర్తి గారు రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హరిదాస్, గౌరీశంకర్ గారు, అదేవిధంగా నాగిశెట్టి సాయి చరణ్ గారు, వాఖర్ గారు, మరి శిరీష గారు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరి చివరి రోజు 8వ తారీఖున మరి తెనాలి కళాక్షేత్రంలో మరి ఈ యొక్క ఫ్రైడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మరి ఆ రోజులు కొంతమంది అతిథుల చేతుల మీద కూడా మరి జరుపుకుంటాం. మరి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తర్వాత నేను ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మన స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఒక మానసిక పరిపక్వత కొరకు, అంటే యొక్క సూసైడ్ ప్రివెన్షన్ మీద మేము పనిచేస్తూ ఉన్నాము నేషనల్ వైజ్గా. దీంట్లో భాగంగా మరి మానసిక పరిపక్వత చెందితే ఇక ఈ సూసైడ్ అనే అంశం మీద ఆలోచన రాకుండా ఉండేటందుకు గాను మాకు ఈ స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ తరఫున ఒక క్రీడా విభాగాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మన ఈ స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ ఈదా శామ్యుల్ రెడ్డి గారి ఏకైక పుత్రిక మన స్పందన అమ్మాయి గత 2020 జనవరి 2వ తారీఖున స్వర్గస్థులైనారు కొన్ని కారణాలతోటి. దీంట్లో ఆ రోజు నుంచి మనం ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. గత 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది, దాదాపు 15 లక్షల వరకు ఈరోజు మనం సూసైడ్ ప్రివెన్షన్ మీద చాలామందిని మనం టచ్ చేయడం జరిగింది. 2360 మంది వరకు మేము ఈరోజు అంటే సూసైడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళ నుంచి మేము ఈరోజు సేవ్ చేయగలిగాము. మేము గర్వంగా ఈ విషయాన్ని మీకు ఈ ప్రతినిధులకు మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు ఆ అమ్మాయి బర్త్డే, అంటే మే 22 అమ్మాయి బర్త్డే సందర్భంగా మేము ఈ క్రీడా విభాగాన్ని ఈరోజు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము.
తెనాలి మారేసుపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారి జయంతిని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి వివిధ అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్థానిక మారేసుపేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామివారి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి పుట్టినరోజుని పురస్కరించుకొని గత 5 రోజులుగా జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన దేవస్థానం కమిటీ స్వామివారి పుట్టినరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. క్షేత్రపాలకుడు అయినటువంటి దక్షిణముఖ వీరాంజనేయ స్వామివారు స్వామివారికి హనుమ జయంతి సందర్భంగా ఉదయం నుంచి కూడా విశేషముగా స్వామివారికి పంచామృత స్నపన అభిషేకము, అదేవిధముగా డబుల్ హార్స్ బెనపగుళ్ళు వారిచే ఏర్పాటు చేసినటువంటి సహస్ర నారికేలాలతో అర్చనా కార్యక్రమం జరిగినది. యావత్తు భక్తులందరూ కూడా విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. సాయంకాలం స్వామివారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం విశేషంగా జరుగుతుంది. తెనాలిలోని నాజర్పేట్లో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని విశేష పూజలు జరిపారు. స్థానిక నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కొలువుదీరిన శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామివారికి విశేష పూజార్చన కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. 25వ తేదీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం జరుగుతుందని, తదుపరి పెద్ద ఎత్తున అన్నప్రసాద వినియోగం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మరానంద్, శివరామిరెడ్డి, మహేష్, కృష్ణ పర్యవేక్షించారు. మన తెనాలి నాదర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో అభయ వీరాంజనేయ స్వామి వారి హనుమ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకము, అనంతరము మన్యసూక్త హనుమత్ హోమము, అలాగే లక్ష్మీ నరసింహస్వామి వారి అభయ వీరాంజనేయ స్వామికి విశేషమైన అలంకారంలో భక్తులకు దేవాలయం వారు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి మన స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మా పీఠాధిపతి అయిన పరశివానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో తెనాల్లో ఈ దేవాలయం నిర్వహణ జరుగుతున్నది. స్థానిక మారిస్పేట్లోని మఠం బజార్లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి గుడిలో హనుమత్ జయంతి జన్మదిన ఉత్సవాలు కనుల పండువగా జరిగాయి. ఉదయం పంచామృత, ఫల, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అనంతరం స్వామివారికి విశేష దివ్య అలంకరణ జరిగింది. స్థానిక మఠం బజార్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి గుడి నందు హనుమత్ జయంతోత్సవాలు విశేషంగా జరిగాయి. స్వామివారికి నాగవల్లి దళార్చన, సింధూరార్చన వైభవంగా నిర్వహించారు. తదనంతరం నీరాజన, మంత్రపుష్ప, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవిని పర్వత ధర వీరాంజనేయ స్వామి అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. స్థానిక భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నీలా కృష్ణమూర్తి, బూతనపల్లి వెంకటనారాయణ, తుళ్లూరు ఏడుకొండలు, కొత్త ఆంజనేయులు, సంపతి కోటేశ్వరరావు, లక్కోజీ నరేంద్ర, ఆకురాతి సురేష్ పర్యవేక్షించారు. తెనాలి పట్టణం మారిస్పేట మఠం బజార్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి మందిరం నందు హనుమాన్ జన్మదిన ఉత్సవాలు పురస్కరించుకొని ఈ రోజున స్వామివారికి ఉదయం 7 గంటల నుండి మంజుసూక్త పారాయణంతో 11 సార్లు పంచామృత ఫలరసాభిషేకం జరిగినది. అనంతరం స్వామివారికి విశేషమైనటువంటి సంజీవ పర్వతధర ఆంజనేయ స్వామిగా అలంకారం చేసుకొని అందరికీ భక్తులందరికీ స్వామివారి దర్శనం ఇచ్చారు. అనంతరం నాగవల్లి దళ సింధూరార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం తీర్థప్రసాద హారతి, మంత్రపుష్పాలు జరుగుతాయి. తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుండి భక్త బృందం వారిచే భజన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. కనుక తెనాలి పట్టణంలో ప్రజలందరూ కూడా
ఈ మారిసిపేట మఠం బజార్లో ఉన్నటువంటి స్వామివారిని విశేష అలంకారంలో దర్శించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా పొందవలసిందిగా స్వామివారి అనుగ్రహం పొంది సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరని. తెనాలిపట్నంలో మార్కెట్ సెంటర్లో దొంగరాముడిగా పిలుచుకొని శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో హనుమత్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, సహస్ర పారాయణ, తదనంతరం అన్నప్రసాద వినియోగం జరిగింది. పట్టణంలో దొంగరాముడి గుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. అనంతరం శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి జీవి అమర్నాథ్ నేతృత్వంలో జంపాల గురునాథ్ ప్రసాద్, పూజారి కోగంటి రాంబాబు, అలాగే కోగంటి అంజిబాబు, వి గోపాలకృష్ణ, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. సీతారామాంజనేయ స్వామి దేవస్థానం 1919లో మొదలుపెట్టారండి. ఇప్పటికి 100 సంవత్సరాల పైన అయిపోయింది. ఇది దేవస్థానం కట్టినప్పటి నుంచి ఇక్కడ శ్రీరామనవమి కానీ హనుమత్ జయంతి కానీ చాలా ఘనంగా చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు మే 22వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు చేయిస్తున్నాము. తర్వాత మీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి పారాయణ వాళ్ళకి అందరూ కూడా సత్కారాలు చేసి వాళ్ళకి అన్ని అద్దాల సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఇది 150 సంవత్సరాల సందర్భంగా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి వివిధ రకములతో అర్చనా కార్యక్రమం పూర్తయినవి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా 108 సార్లు హనుమత్ చాలీసా పారాయణ జరుగుతున్నది. ఇది భక్తులందరికీ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. తెనాలిలోని రజకపేటలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బి శ్రీనివాసరావు పవర్ కన్స్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. స్థానిక రజకపేటలో గల పార్కు వద్ద శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు విశేషంగా జరిగాయి. ఉదయం స్వామివార్లకు విశేష పంచామృత అభిషేకం, సహస్ర నాగ దళార్చన, అలాగే అష్టోత్తర సూతఫలార్చన విశేషంగా జరిగాయి. బి శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రసన్నాంజనేయ స్వామి భక్త బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ పూజా కార్యక్రమానికి విశేషంగా భక్తులు తరలివచ్చారు. తదనంతరం పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం బి శ్రీనివాసరావు పవర్ కన్స్ట్రక్షన్ వారు నిర్వహించారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మన ఆటోనగర్ బిఎస్ఆర్ పవర్ కన్స్ట్రక్షన్స్ బి శ్రీనివాసరావు గారు, రాము గారి ఆధ్వర్యంలో రజక చెరువు హనుమాన్ టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తెనాలి మండలం కంచర్లపాలెం గ్రామం వంతెన వద్ద కొలువై ఉన్న శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతోత్సవాలు వైభవంగా జరిగాయి. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. మండల గ్రామమైన కంచర్లపాలెం గ్రామం వంతెన వద్ద ప్రధాన రహదారిలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి గుడిలో శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. గత 20 సంవత్సరాలుగా స్వామివారికి ఉత్సవాలను నిర్వహిస్తూ భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గురువారం జరిగిన హనుమత్ జయంతి మహోత్సవాలను కంచర్లపాలెం గ్రామానికి చెందిన చుక్కపల్లి వెంకట కృష్ణారావు, చుక్కపల్లి భరత్, చుక్కపల్లి శరత్, ఈదర వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని అందజేశారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కంచర్లపాలెంలో మెయిన్ రోడ్ నుండి వెలిసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి గుడి దగ్గర జరుగుతున్న కార్యక్రమానికి వచ్చిన భక్తులకు సహకరించినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేయాలని మిత్రులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందండి. రాబోయే కార్యక్రమం కూడా పెంచుకుంటూ దినదిన జరుగుకుంటూ పెద్ద కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెనాలిలోని నెహ్రూ రోడ్లో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ సువర్చల సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ హనుమాన్కి విశేష అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
స్థానిక నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ సువర్చల సమేత శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు విశేషంగా జరిగాయి. ఈ నెల 20వ తేదీ నుంచి జరిగిన వివిధ కార్యక్రమాల్లో స్వామివారికి విశేష సింధూరార్చన, విశేష పూజా హారతి, మంత్రపుష్పం సమర్పించారు. గురువారం హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి 1,00,000 తమలపాకులచే నాగవల్లి దళార్చన చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణం, హారతి, నీరాజనం, మంత్రపుష్పం సమర్పించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో ప్రముఖ వైఖానస ఆగమ పండితులు వేదాంత మాధవ కుమార్ శిష్య బృందం ఆధ్వర్యంలో జరిగాయి. తెనాలి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల సువర్చల సమేత శ్రీ వేదమూర్తి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి పురస్కరించుకొని ఈ రోజున ఉదయం స్వామివారి ఉత్సవమూర్తులకు ఏకాదశి వార మనుషుత్వ అభిషేక కార్యక్రమము మరియు సామూహిక రక్షణాగరచన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా మరొక సేపట్లో స్వామివారి యొక్క శాంతి కళ్యాణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీవారి ఉత్సవమూర్తుల గ్రామోత్సవము కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి దేవస్థానంలో వార్షిక హనుమత్ జయంతి ఉత్సవంలో భాగంగా ప్రస్తుతం స్వామివారికి 1,00,000 నాగవల్లి దళార్చన అంటే 1,00,000 తమలపాకులతో స్వామివారికి పూజా కార్యక్రమం స్వయంగా భక్తుల చేత జరిపింపబడుతోంది. వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 3వ రోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారి రథోత్సవం ఉంటుంది. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ 1,00,000 తమలపాకు అర్చన తర్వాత స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది. తెనాలిలోని గంగానమ్మపేటలో గల శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో పెనుగొండ పీఠాధిపతి బ్రహ్మానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామివారి 16వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సింధూర అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి 16వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. 2000 మామిడి పండ్లతో ఆంజనేయ స్వామి వారికి సింధూర అర్చనలు, విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దబత్తుని రమణయ్య, గోపు రామకృష్ణ, లోకనాథం రాజేశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. ఈ వైశాఖ మాసంలో జయంతుల మాసం అంటారు. ఈ వైశాఖ మాసంలో అనేకమైన జయంతులు వస్తాయన్నమాట. నారసింహ జయంతి, వామన జయంతి, పరశురామ జయంతి, హనుమాన్ జయంతి, వాసవి జయంతి, అన్నమాచార్యుల జయంతి, అలా చూసుకుంటూ వస్తే ఈ వైశాఖ మాసం అంతా కూడా జయంతులే ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. వైశాఖ మాసానికే జయంతుల మాసం అంటారు. ఈ వైశాఖ మాసంలో వచ్చే జయంతులన్నింటిలో కూడా హనుమాన్ జయంతికి ఒక విశేషమైందనమాట. చారో యుగపర తాపసువార హైపర సిద్ధి జగతి ఉజయార. 4 యుగాలు తపస్సు చేస్తున్న మహానుభావుడు ఎవరంటే ఆంజనేయ స్వామివారు. ఆంజనేయ స్వామివారు అంటే మహాశక్తి స్వరూపుడు, తపస్సంపన్నులు. అటువంటి ఆంజనేయ స్వామి వారు 4 యుగాల నుండి ఉన్నారన్నమాట. ప్రతి యుగంలో పరమాత్ముడు అవతరించి ఆ యుగ సమాప్తి యందు స్వామి అవతారం కూడా చాలించడం జరుగుతుంది. కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క అవతారం అలా కాదు, స్వామి ఆవిర్భవించటమే జరిగిందనమాట. అందుకని ఆంజనేయ స్వామి వారికి చిరంజీవి తత్వం ఉంది కాబట్టి చిరంజీవి అని కూడా అంటూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామి వారికి ఈ స్వామివారు జన్మించిన రోజు నాడు, ఈ జన్మోత్సవం నాడు ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భయం, అలాగే ఆందోళన, దుఃఖము, అలాగే ఇటువంటివి ఏమున్నా కూడా భూత, ప్రేత, పిచాచ, రాక్షసుల గురించి ఎటువంటి భయాలున్నా కూడా ఈ హనుమంతుడిని స్మరించినా చాలు, మన జోలికి ఏమీ రావని చెప్తారు. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ దాసాంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ రోజున 2000 మామిడి పళ్ళతోటి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశాము. మహిళలందరూ కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చి హనుమాన్ చాలీసా స్వామివారిని ఇచ్చే పూజ చేశారు. బాలస్వామీజీ గారు ఆంజనేయ స్వామి విశిష్టతని అందరికీ తెలియపరిచారు. అందరూ కూడా స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జూన్ 5వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి జరిగే రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి అందరూ హాజరు కావాలని దుగ్గిరాల యూనిట్ అధ్యక్షులు అందెబాల చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి టి మనోహర్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుంటూరు పూర్ణప్రసాద్ కోరారు.
జిల్లా ఐక్యవేదిక చైర్మన్ సయ్యద్ చాంద్ భాషా ఆదేశాల ప్రకారం గురువారం కొల్లిపర తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పంచాయతీ రిజిస్ట్రేషన్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పీఆర్సీ గురించి చర్చించారు. నూకవరపు శ్రీ లక్ష్మీ కుమారి, కొల్లిపర మండల తహసీల్దార్ గుమ్మడి సిద్ధార్థ, మండల అభివృద్ధి అధికారి వీరమాచినేని విజయలక్ష్మి, సబ్ రిజిస్ట్రార్ ఎం ఆదినారాయణ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈవో పీఆర్డీ సిహెచ్ భార్గవ్, పరిపాలనాధికారి ప్రతాపరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎం శ్రీలక్ష్మి కుమారి, ఫిజికల్ డైరెక్టర్ సూర్యప్రకాష్, దేవదాస్, వీఆర్ఓలు భాస్కర్, సుష్మా, ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జూన్ 5వ తేదీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గానికి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మన యొక్క కోరికల సాధన కోసం అందరూ ఏకగ్రీవంగా వచ్చినట్లయితే మన యొక్క కోరికలను సార్కి విన్నవించుకున్నాం. గతంలో మనకు రావాల్సిన బకాయిలు 6,300 కోట్లను మనకి విడుదల చేసి ఉద్యోగుల పక్షపాతిగా మన ముఖ్యమంత్రి గారు మన అందరూ ఉన్నారు. కాబట్టి ఈసారి కూడా మన ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఏకతాటిపై ఉండి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకున్నాం. అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో శోభాయమానంగా జరిగిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ. శోభాయాత్రను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువకులు. తెనాలి పట్టణంలో ఘనంగా హనుమత్ జయంతి మహోత్సవాలు. పలు దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు. పెద్ద సంఖ్యలో శ్రీ హనుమాన్ని దర్శించుకున్న భక్తజనం. తెనాలిలో పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. 8-10 వార్డుల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ని పరిశీలించిన చైర్పర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.